ఈసారి భువనగిరి గడ్డ మీద ఏ జెండా ఎగురుతుందని అనుకుంటున్నారు? గులాబీ జెండానే ఎగురుతుంది. రేవంత్ రెడ్డి 5 నెలలు 6 నెలలు అయింది. వీళ్ళు ఏం బీకి రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ బూతులు తిడుతురు రేవంత్ రెడ్డిని ఆయన నుంచి నేర్చుకుర్రు, ఆయననే తిడుతురు. ఆయన నేర్పించిన తెలంగాణ ప్రజలకి ఇంకా ఎక్కువనే తిడుతుర్రు. వీళ్ళకి ముందు నుంచి వస్తాయి కావచ్చు, ఇప్పుడు వాడుతురు. కేసీఆర్ మీద నిజంగా తెలంగాణ ప్రజలకు ప్రేమ ఉన్నదంటారా? కొడుకులు బిడ్డలు చూసే పరిస్థితి లేదు కొన్ని ఇళ్ళల్లో. వాళ్ళందరికీ ఇంకా కేసీఆర్ వాళ్ళకంటే పెద్దోడైనా ఒక కొడుకు భావంతో అట్లా ఏడ్చిన మహిళలు చాలా మంది ఉన్నారు నాతో. వాళ్ళని చూసి నాకే ఏడుపు వచ్చింది నిజం. నాకు రియలైజేషన్ వచ్చింది ఇంత గొప్ప మనిషి అని. ఏ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఒకరు ఏం చేస్తారు, మతంని రెచ్చగొట్టి యువతని మతం పిచ్చితో చెలరేగించి. ఒకవేళ మీ నాన్న భువనగిరి ఎంపీగా గెలవకపోతే ఏంది పరిస్థితి? గెలవడం అన్న సమస్యనే లేదన్న. నేను టు బి ఆనెస్ట్ చెప్తున్నాను. బహుశా ఇన్స్టాగ్రామ్లోనో ఏదో సోషల్ మీడియాకి సంబంధించిన ఒక వీడియో చూసినాం. ఏదో కర్రీ విత్ రోటీ అనుకుంటా. ఎట్లుంది నాయన అని అంటే మంచిగా ఉంది, వెనకట మా అమ్మ వండినట్టు ఉండే. ఎట్లుందండి కూర? వెనకడికి మా అమ్మలు వండినట్టే వండాం, మంచిగా వండాం. అంత న్యాచురల్గా అంటే నిజంగా ఒక మధ్యతరగతి సామాన్య మధ్యతరగతి కుటుంబంలో ఎట్లుంటుందో ఆ విధంగా అనిపించింది నాకు. అదే బాండింగ్ తోటి ఉంటాడా ఇంట్లో? మా ఇంట్లో అట్లే ఉంటుంది అన్న. కావాలంటే మీరు మా ఇంటికి వచ్చి. మల్లేష్ గెలుస్తాడు. ఎస్. ఇది కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్? ఫస్ట్ 5 గెలుస్తారు అనిపించింది, తర్వాత 8 గెలుస్తాం అనిపించింది, ఇప్పుడు 12 గెలుస్తాం అనిపించింది. ఆ 12లో మీ నాన్న ఉంటుందా ఉండదా? డెఫినెట్ గా ఉంటుంది. మొదటి స్థానంలో ఉంటుందా చివరి స్థానంలో? 1 నుంచి 12 ఒకే వరుసలు ఉంటాయి అన్న. ఒక దగ్గర ఉన్నా అంతే, 12 దగ్గర ఉన్నా అంతే. వీళ్ళందరూ గెలిచిన వాళ్ళు లైన్. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ గారి కూతురు క్యామ అరోని గారు మనతోటి ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అన్న. బాగున్నారా? మంచిగా ఉన్నాను. ఎట్లా నడిచింది ప్రచారం? మంచిగా ఉండే, చాలా మంచిగా ఉండే రెస్పాన్స్. యాక్చువల్లీ చాలా మంచిగా. ఏమంటారు ప్రజలందరూ? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రజల దగ్గరికి పోతే మెయిన్గా మహిళలని, ఇట్లా మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాళ్ళని కలిసి ఉండే. వాళ్ళందరూ కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వాలని. కొందరు మేము ఓట్లాడగానికి వచ్చారు కాంగ్రెస్ వాళ్ళని తిట్టుడే మొదలు పెడుతున్నారు పోయిన వెంటనే. తర్వాత ఇంకా టీఆర్ఎస్ని చూసి వాళ్ళకి జరిగిన బెనిఫిట్స్ ఇవన్నీ మాట్లాడుకుంటా చాలా వామ్గా వెల్కమ్ చేశారు మమ్మల్ని. రైట్. బేసిక్గా నా ఇంటర్వ్యూలు అన్నీ కూడా కొంచెం క్రిటికల్గానే ఉంటాయి. క్వశ్చన్లు అన్నీ కూడా ప్రతి క్వశ్చను మీకు అనుకూలంగా రాదు. ఏ క్వశ్చన్ కైనా మీరు ఆన్సర్ చెప్తా అంటే ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దాం. చెప్పడానికే కానీ వచ్చిన, చెప్పండి, అడగండి. ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ చెప్తారా? రైట్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పాలిటిక్స్ కి మీ నాన్న ఫిట్ అయ్యిందా అని అంటే ఏం చెప్తారు మీరు? 100% ఫిట్ అయిందన్న. ఎందుకు కాదు? ఎట్లా ఫిట్ అయినాడు అంటే, గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాడు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాడు, ఎంపీ టికెట్ ఇచ్చినారు. ఒకవేళ ఎంపీ టికెట్ ఇవ్వకపోతుంటే కాంగ్రెస్ పార్టీలకు పోకపోతుండేనా? పోకపోతుండే అన్న. ఎందుకంటే తను 33 ఏళ్ళు ఉన్నాడు కాంగ్రెస్లో. సో ఉన్నప్పుడు ఆయన ఏం పదవాశించో ఏదో నేను ఎమ్మెల్యే అవుతానో నాకు అది ఇది ఆయన కాదు. జస్ట్ పని ఫోకస్డ్గా పోయిండు. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉండే మా నాన్న. మేము ఇంట్లోనే ఉంటాం కదా, చూస్తుంటాం. ఆయన 24 గంటలలో ఒక 6 గంటలు నిద్రపోతాడేమో. మిగిలిన టైంలో ఒక 2 గంటలు ఇంటికి ఇస్తాడు. మిగిలింది మొత్తం పార్టీ అదే ఆలోచనలు ఉంటాడు. కాంగ్రెస్ గురించి ఆలోచించుకుంటా అట్లుంటుండే. ఎప్పుడు కూడా నాకు ఈ పదవి రావాలను ఇట్లేం ఆలోచించలే. కానీ ఎప్పుడైతే తన సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిన్నదో అప్పుడు తను ఆ పార్టీ నుంచి మూవ్ అయిండు తప్ప ఇప్పుడు రాజకీయం చాతగాకనో కాదు. రాజకీయాలు బరాబర్ చేస్తారా? మంచిగా చేస్తాడు. రాజకీయాలే చేస్తారా, ప్రజలను పట్టించుకుంటారా? పట్టించుకునేదే. రాజకీయాలకు వచ్చిందే ప్రజలను పట్టించుకోనికే కదా. నిజంగా మీరు చెప్పండి, ఈసారి భువనగిరి గడ్డ మీద ఏ జెండా ఎగురుతుంది అని అనుకుంటున్నారు? గులాబీ జెండానే ఎగురుతుంది. బరాబర్ గులాబీ జెండా. బరాబర్ అంతే. పక్కాగా? పక్కా. ఎట్లా, ఏ ధీమాతో చెప్తా ఉన్నారు మీరు? నేను
టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అందరు ఏమన్నారు, 6 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు, ఒక పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు తప్ప. సో నేను అనుకున్నా ఏముంది జనాలందరికి ఎట్లుంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మళ్ళీ కాంగ్రెస్కే ఓటేస్తారేమో, జనాలు కొంచెం అంత ఆలోచన చేసి ఓటేయరేమో అనుకున్నాం. నేను వన్స్ ప్రచారంలోకి జనాలలోకి పోతుంటే వాళ్ళందరూ ఒక్కటే ఒక మాట, 5 నెలలు 6 నెలలు అయింది వీళ్ళు ఏం బీకిర్రు అని చెప్పి జనాలు అడుగుడు. రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ బూతులు తిడుతుర్రు రేవంత్ రెడ్డిని. ఆయన నుంచి నేర్చుకుర్రు, ఆయననే తిడుతుర్రు. ఆయన నేర్పించిన తెలంగాణ ప్రజలకి ఇంకా ఎక్కువనే తిడుతుర్రు, వీళ్ళకి ముందు నుంచి వస్తాయి కావచ్చు, ఇప్పుడు వాడుతుర్రు అది. రైట్. ఇప్పుడు భువనగిరిలా మీ నాన్న గెలవకపోతే ఏంది పరిస్థితి? 100% గెలుస్తాడన్న, గెలవడు అన్న సమస్యనే లేదు. 100% టికెట్ ఎంత ఇచ్చి కొనుక్కున్నారు టికెట్ మీరు? అన్న టికెట్ ఇచ్చి కొనుక్కునే అంత స్థితిలో లేదు బీఆర్ఎస్. వాళ్ళు ప్రామిస్ చేసిర్రు ఫస్ట్, ఎప్పుడైతే తను బీఆర్ఎస్ పార్టీకి మూవ్ అయ్యారో మీకు ఖచ్చితంగా తగిన స్థానం కల్పిస్తామని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రామిస్ చేసింది. అప్పుడు అదే విధంగా తనకు ఎంపీగా అవకాశం ఇచ్చింది. సో ఖచ్చితంగా ఏం తీసుకోలేదు, జస్ట్ ఆయన వర్క్ చూసి ఆయనకి ఇది అలొకేట్ చేసిండ్రు టికెట్. రైట్. ఏం చూసి క్యామ మల్లేష్ కోటేయాలి? క్యామ మల్లేష్ ఒక గొల్ల కుర్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన ఏంటంటే ఇప్పుడు ఒకరింటికి వస్తారు, ఒక రైతు ఇంటికి వస్తాడు అనుకుందాం, రైతు సమస్య చెప్పిండు అనుకో, మిగిలిన 2 నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఆ రైతుల గురించి చెప్తే అర్థమయ్యే పరిస్థితులలో కూడా లేదు. ఈయన కాలేజ్కి పోయేటప్పుడు నీళ్ళు కట్టేటోడు, పొలానికి దున్నేటోడు, ఈయనకు అన్నీ తెలుసు. ఒక ఆడపిల్ల వచ్చింది ఇంటికి, ఎవరన్నా వచ్చిర్రు నిరుపేద, ప్రతి ఒక్కరిలో ఆయన చూసుకునే అంత ఆ స్థాయి నుంచి వచ్చిండు కాబట్టి ఆయనకు ప్రతి ఒక్క ప్రజల సమస్య అర్థమవుతుంది, అర్థమై వినే వ్యక్తి. ఇట్లేదో వచ్చిరుగా దండమమ్మ నేను పోతున్నా ఆడిపోతున్నా అన్నాడు, కూసుంటాడు, చెల్లె అంటాడు, అక్క అంటాడు, ఆప్యాయంగా వలకరిస్తాడు, ఇంటికి వచ్చిన వాళ్ళకి ఛాయ్ పోస్తాడు. అది మా ఇంట్లో ఇవ్వాలని నిన్న మొన్న ఉన్న పరిస్థితి కాదు, మేము చిన్నప్పటి సంది చూస్తున్నా ఎప్పుడు అట్లనే ఉంది మా ఇల్లు. సో ఆయన ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి, ఖచ్చితంగా అందరు ఆయనకి ఆదరిస్తారు, అందరు ఓట్లేస్తున్నారు. ఖచ్చితంగా. ఎందుకు చామల కిరణ్ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి, బుర్ర నరసయ్య గౌడ్ ఉన్నాడు బీజేపీ నుంచి, వాళ్ళకి ఎందుకు ఓటేయరు అనుకుంటారు మీరు? ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డికి అయితే జనాలలో అంత చరిష్మా ఏం లేదు. ఆయన జస్ట్ ఎట్లా అంటే మనకు టీవీలో సీరియల్ యాక్టర్ కనిపించినట్టు కనిపిస్తుండు. చూస్తే ఎవరికైనా ఆయన దగ్గరకు పోయి అన్న అని పలకరించే పరిస్థితి లేదు. దూరం నుంచి చూస్తురేమో జనాలు, కానీ దగ్గరకు పోయి పలకరించి వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలనిపించాలి కదా జనాలకి. ఇప్పుడు మనకి ఏదైనా సమస్య ఉంటుంది, 3 ఉంటారు, మనకు 3ని చూస్తే ఎవరి మొహం చూస్తే పోయి మన సమస్య చెప్పాలి అనే చరిష్మా ఉండాలి ఆ మనిషికి. అటువంటి చరిష్మా క్యామ మల్లేష్కి ఉన్నది, చామల కిరణ్కి లేనే లేదు. అంటే క్యామ మల్లేష్ అంటేనే నేత అని అంటారు. అంతే. ఆయన ఏంటంటే జనాలకి క్యామ మల్లేష్ని చూస్తే ఈయన ఏదో పెద్ద ఆయన అనిపించదు, క్యామ మల్లేష్ మనోడే మన అన్ననే అన్నట్టు అనిపిస్తాడు. సో జనాలకి ఏముంటుంది, మన సమస్య ఉంటే ఈయన కొయ్యి చెప్తే ఈయన జర అర్థం చేసుకునేటట్టున్నాడు, ఈయన కొయ్యి చెప్దాము అని అనిపిస్తుంది. మా నాన్న అని నేను చెప్తలేను, జనరల్గా నాకైనా అనిపిస్తుంది కదా, మనం చూస్తుంటాం, మా కాన్స్టిట్యున్సీ కాకపోతే వేరే చూస్తుంటాం, 3 మొహాలు చూస్తే ఎవరిని పోయి మన సమస్య అయిపోవచ్చు, ఎవరికైతే అర్థమవుతుంది మనకు అర్థమైపోతుంది. ఓకే. క్యామ మల్లేష్ గారు మంచోళ్ళ షెడ్డోళ్ళ అంటే ఏం చెప్తారు? ఒక కూతురుగా చెప్పకండి. అన్న నేను ఇంటి మనిషి తప్పు చేసి ఎదురు చూపించారు అక్క అందరి ముందు, మా నాన్న మంచోడా కదా అంటే మంచోడే. ఇప్పుడు ఏం తప్పు చేయలేదా? ఆయన అఫిడవిట్ చూసుకోరు, 0 కేసులు. మా నాన్న తప్పు చేయడు, అన్యాయం చేస్తే భయంతో బతకాలని అన్యాయాల జోలికే పోయే మనిషి కాదు, నిమ్మలంగా ఉండాలి, మంచిగా ఉండాలి అనుకున్నాను. వేరే వాళ్ళతో చేపిస్తాడా? వేరే వాళ్ళతో అన్న మా నాయన ఒక్కడే, అన్నదమ్ములు లేరు, మేము 4 పిల్లలం, 4 సెటిల్ అయినాం, మాకు మంచి పార్ట్నర్స్ ఉన్నారు, అందరూ వెల్ ఆఫే ఉన్నాం. మా నాయనకు అన్యాయాలు చేసి సంపాదించాల్సిన అవసరం లేదు, మా తాతలు భూస్వాములు, మా నాన్న కూడా మంచిగా సంపాదించిన వ్యక్తే, అన్యాయాలు చేసి అవసరమే. మా నాన్నకు 4-5 అన్నదమ్ములు రేవంత్ రెడ్డి లెక్క అన్యాయాలు చేసి వాళ్ళు దోసుకోనికి, మా నాయన ఒక్కడే. రేవంత్ రెడ్డి అన్యాయాలు చేసి దోసుకుంటున్నాడా? ఇప్పుడు దోసుకుంటున్నా. అన్నదమ్ములు ఉన్నోనికి ఏముంటుంది, అన్న మంచోడైనా తమ్ములు, మా అన్నకు 10 ఉంది కానీ 4 దోసుకొని ఎగబడతారు. మా నాయనకు అట్లా ఎగబడినందుకే 4 అన్నదమ్ములు కూడా లేరు, మా నాయన ఒక్కడే, ఆయన అన్యాయం లేడు, అవసరం కూడా లేదు, మాకు మస్తున్నాయి పైసలు సరిపోను. 145, 148 ఎన్నో పెట్టిరు కదా అఫిడవిట్లు, అన్ని ఉన్నాయి. నాకు తెలియదు పెట్టేదాకో మనకు అన్ని ఉన్నాయా అన్న నేను చూసి. ఎందుకంటే మేము సింపుల్గా ఉంటాం, మాకేమి ఇంటికి వచ్చిర్రు అనుకోవరన్న, మంచిగా వలకరిచ్చినవా అంతే, మంచి కాస్ట్లీ బట్టలు వేసినవా, షోకులు కొట్టినవా, అట్లా ఉండదు మా ఇంట్లో. మీరు ఉండేది అబ్రాడ్లో కదా? మీరు ఉండేది? నేను అమెరికాలో ఉంటాను. అమెరికాలో ఉంటారు. ఓకే. ఇప్పుడు ఎన్నికల కోసం వచ్చారా, ప్రచారం చేయడానికి? నేను మామూలుగా ఇంట్లో, ఇప్పుడు మా అమ్మ ఆరోగ్యం బాగాలేకపోయినా మా ఇంట్లో ఏదైనా అవసరం ఉంటే నేను ఇండియాకి వస్తాను, నేను ఏదో ఆడ ప్రీతిగా ఆడ ఉండే రకం కాదు. సో ఇప్పుడు మా నాన్నకు అవసరం ఉంది, మా అవసరం, అందుకే ఇండియాకి వచ్చినాం. రైట్. మీకు అంటే మీరు 4 అన్న? మీరు 4, మీ అన్న మీతో పాటు? మా అన్న. ఓకే. ఇప్పుడు ఈ 4లో మీరు మాత్రమే ఎలివేట్ అయ్యారు,
మిగతా ముగ్గురు కాలేదు, ఎందుకు కాలేదు, మరి వాళ్ళు ఎందుకు ప్రచారంలో తిరగలేదా? అది మా పెద్దక్క ఉన్నది, తనకి ఒక పాప, తన స్కూల్ రీత్యా తను ఇక్కడ ప్రచారంకి రాలేకపోయింది. అండ్ తనంతా పీపుల్ ఫేసింగ్ కాదు, కాకపోతే మా అక్క తన ఓన్ రీసెర్చ్ చేస్తూ ఎప్పుడు ఆమె అందరి బ్రెయిన్స్ నిరంతరం వాష్ చేయడం కాదు, మా అందరి బ్రెయిన్స్ మైండ్స్ నిరంతరం మా నాన్న ఈ ఎలక్షన్ ఇదే పని మీద నడిచింది. నేను పబ్లిక్ ఫేసింగ్, నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కువ జనాలలో ఉండే వ్యక్తిని మా నలుగురిలో, కాబట్టి నేను జనాలలోకి వచ్చిన. నేను పీపుల్ని మేనేజ్ చేయడంలో ఇవంతా అంత గుడ్ కాదు, మా అన్న అది మంచిగా చేస్తాడు. సో మా అన్న ఆ పనులు చూసుకుంటుండు. ఓవర్ టాలెంట్ వాళ్ళది, ఓవర్ టాలెంట్లలో వాళ్ళు పని చేస్తూ ఉన్నాం అంతే. ఎన్ని పంచారు పైసలు? ఇప్పుడు ఎలక్షన్లు అవుతున్నాయి కదా, మీరు పోయి చూసుకోరు ఎవరు వంచుతారు ఎవరు వంచుతలేరా? వంచుతలేమా? ఓటుకు 10,000 ఇస్తున్నారు విన్నా నేను. ఓటుకు 10,000 ఇస్తే ఎన్ని అయితే అన్న, మాకున్నాయి 148 కోట్లు అఫిడవిట్లు పెట్టినాం. మేము మంచిగా బతకాలి, మా పిల్లలు మంచిగా బతకాలంటే అవి వంచినాం అనుకో, గుండె అవుతాం ఒక్క రోజులో. మేమేం పంచుతలేము, అన్ని పైసలు లేవు. మేము బతకనికే, మేము మంచిగా ఏం అన్యాయం లేకుండా ప్రజలకు సేవ చేసేంత పైసలు ఉన్నాయి. కానీ కాదన్నా, 18 లక్షల ఓట్లు ఉన్నాయి. 100 రూపాయలు వంచినా మస్తు పైసలు అవుతాయి కదా, ఎందుకు వంచుతాం? అవసరం లేదు. ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే పైసలు ఏంది తీసుకుంటారేమో జనాలు, కానీ ఓటు బీఆర్ఎస్కే ఇస్తారు. సో ఎవరైనా వంచుతున్నా కానీ తీసుకుంటారు ఇప్పుడు, కానీ బీఆర్ఎస్కి పోయి ఓటేస్తారు. మా కోసం ఎవరైనా వంచుతారేమో కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ. మీకోసమే వంచుతున్నారు వాళ్ళు. జనాలు పైసలు చూసి ఓట్లు ఎట్లా వేయరుగా, బీఆర్ఎస్కే ఇస్తారు. ఎందుకు బీఆర్ఎస్కి ఎందుకు వేస్తారు ప్రజలు అనుకుంటున్నారు మీరు? 5 ఏళ్ల కింద ఎట్లుండే అంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా, జర్ర మార్పు చూద్దాము అని చెప్పారు. ఇంకా జనరల్గా ఏదైనా డెసిజన్ మార్చే ఫ్యాక్టర్ మెయిన్గా మహిళలు ఉంటారు, ఎక్కువ మహిళా ఓటర్లు ఉంటారు కదా. మహిళలు ఏంటంటే చిన్న చిన్న వాటికి ఆశపడు, ఏదో మనకు కూడా అనిపిస్తుంది కదా, ఇట్లా చూసి 2,500 అందరికి ఆడోళ్ళకి ఇస్తామన్నారు, తులం బంగారం మీదంగా ఇస్తామన్నాడు. ఇవన్నీ జర కొంచెం మంచిగా ఉన్నాయి. అండ్ 10 ఏళ్ళు ఇళ్ళని చూసినాం కదా, జర మల్దాం ఓట్లు వేద్దామని వేసారు. ఆడోళ్ళు ఏంది, అన్నం పెడుతూకోరు, అన్యాయం చేస్తూకోరు. అవునా కాదా? వీళ్ళకి అర్థమైంది 4-5 నెలల ఈ కథ అంత ఉత్తముచ్చట ఉంది అని. ఇప్పుడు అంతుపట్టడానికి తయారున్నారు, అందరు బీఆర్ఎస్కే ఓటు. ఏం తక్కువ చేశారు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి? వాళ్ళు ఏం చేశారు అన్న, తక్కువ ఎక్కువ కాదు అసలు. ఏం చేశారు? ఫ్రీ బస్ ఒకటి ఇచ్చిండ్రేమో, కొట్టుకొని జుట్లు వీక్కొని ఆడోళ్ళు 4-5 కలిపి టైం పాస్ ఊరు తిరుగుతున్నారు. కానీ నిజంగా పనికొచ్చే పథకం ఒక్కటని ఉందా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పండి. 6 గ్యారెంటీలు సక్సెస్ కాలేదంటారా తెలంగాణ రాష్ట్రంలో? అది మన ఇద్దరం మాట్లాడుకోవడం ఏందన్న, అందరు ప్రజలందరికీ తెలుసు. నేను ఇప్పుడు కొందరు మహిళలు ఇట్లా ఉపాధి హామీల దగ్గర కూలీలు వీళ్ళందరూ ఉంటారు కదా మామూలు, వాళ్ళ దగ్గరికి పోయినా వాళ్ళు అంటారు, మేము రోజు కూలీ వేసుకునేటోళ్ళం అమ్మ, మేము రోజేం బస్సు ఎక్కి ఊర్లు తిరిగేటోళ్ళం కాదు, సిలిండర్ 500 వేస్తామన్నారు, ఆశపడ్డం నెలకు 400 జర తగ్గుతుంది అని. మా పిల్లలు చదువుకుంటారు, వాళ్ళకి 2,500 ఇస్తారు, పిల్లలకు పుస్తకాలకు వాటికి ఖర్చులకు వస్తాయి అనుకున్నాం. ఇవన్నీ ఆశపడి ఓటేసినాం. ఆ 20 రూపాయలు 30 రూపాయలు ఉన్న బస్ టికెట్ని ఫ్రీ ఇచ్చి పెద్ద ఇస్తానే వెనకకి తీసుకుపోయిండు అని చెప్పి, ఇక నేను ఆ మాటలు నాతో నేను చెప్పలేను, విననికనే చెవులను వచ్చినాయి, ఇక నా నవ్వుతో నేను చెప్పలేను. అట్లా గట్టిగా తిడుతున్నారు. విననికే నాకు ఇబ్బంది అనిపించింది, అట్లా తిడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు పోనట్టు వాళ్ళ దగ్గరికి. మేము ఓట్లాడగానికే పోగానే కాంగ్రెస్ వాళ్ళేమో అనుకొని తిట్టుడు మొదలు పెట్టారు. ఫస్ట్ కాదమ్మా మేము బీఆర్ఎస్ కేసీఆర్ సార్ వాళ్ళం అంటే అప్పుడు కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు నిమ్మలంగా. ఇవన్నీ కేసీఆర్ మీద నిజంగా తెలంగాణ ప్రజలకు ప్రేమ ఉన్నదంటారా? 100% ఉందన్న అది. ఎందుకంటే నేను చాలా మంది ఇట్లా వృద్ధులు, ఇట్లా ఒక 55-60 years ఓల్డ్ ఆడవాళ్ళని చూస్తున్నా కదా, వాళ్ళు ఏంటంటే 15 ఏళ్ళ కింద వాళ్ళు ఇల్లుని వాళ్ళే చక్కబెట్టేటోళ్ళు కదా. అప్పుడు ఎన్నెన్నో నల్ల పైపులు ఉంటే బిందెలు మోసుకొని నీళ్లు తీసుకొని వచ్చేటోళ్ళు. వాళ్ళ కష్టాలు చూసిర్రు తెలంగాణ రాకముందు ఎట్లుండే అని. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, ఇప్పుడు వాళ్ళే వృద్ధులు అయినరు. 200 ఉండేది 2,000 ఇచ్చారు. కొడుకులు బిడ్డలు చూసే పరిస్థితి లేదు కొన్ని ఇళ్ళల్లో. ఆ 2,000 ఆసరాయి బతికేటోళ్ళు చాలా మంది ఆడోళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇంకా కేసీఆర్ వాళ్ళకంటే పెద్దోడైనా ఒక కొడుకు భావంతో అట్లా ఏడ్చిన మహిళలు చాలా మంది ఉన్నారు నాతోటి. వాళ్ళని చూసి నాకేడుపు వచ్చింది. నాకు రియలైజేషన్ వచ్చింది ఇంత గొప్ప మనిషి అని. కేసీఆర్ మీద అంత ప్రేమ ఉందని చెప్పేసి మీరు అంటా ఉన్నారు కదా, కేసీఆర్ మీద ప్రేమ ఉంటే కేసీఆర్కి ఎందుకు ఓట్లు లేదు మరి మొన్న అసెంబ్లీ ఎన్నికలలో? అదే నేను చెప్తున్నా కదన్న, ఆడోళ్ళు 10 ఏళ్ళు చూసారు కదా, చిన్న ఆశ ఈ 2,500 ఈ 420 హామీలు అంటారు కదా, మనం న్యూస్లలో చూస్తున్నాం వీళ్ళు చెప్పినాయన్ని. ఇవన్నీ చేస్తారేమో మాట చెప్తారు కదా, 10 ఏళ్ళు వీళ్ళని చూసినాము, వీళ్ళు మంచిగానే చేసారు, వీళ్ళు చేసేవన్నీ చేసే కంటే కొంచెం ఎక్కువనే చేస్తామంటారు, చూద్దాం అని చెప్పి ఓట్లు వేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వంకి. వాళ్ళకి అర్థమైంది 5 నెలల ఇదంతా వస్తుంది అని. ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ముగిసినాయి, లోక్సభ ఎన్నికలు వచ్చినాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో బాగుంటుందని మీరు అనుకుంటున్నారు?
బీజేపీయా కాంగ్రెసా? బీజేపీ అయితే ఇప్పుడు మనకు బీజేపీ ఉంది లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా. బీజేపీ అయితే కేవలం అన్ని ధరలు పెంచడం ఇవన్నీ, అండ్ వాళ్ళు కంప్లీట్గా బ్రెయిన్ వాషింగ్ మెకానిజంలోనే నడిపిస్తూ ఉన్నారు. యువతని మతం పిచ్చితో చెలరేగించి, ఇంకా యువత కూడా ఏంటంటే 10 మంది బీజేపీ అంటారు కదా, మనం కూడా బీజేపీ అనకపోతే మనం తెలివి తక్కువ వాళ్ళమేమో అని బ్రెయిన్ వాష్ అయిపోయి తప్ప ఓకే. నిజంగా వాళ్ళు చేసే అన్ని స్కామ్స్ ఏంది ఇవన్నీ ఎవ్వరికీ తెలియదు. మనం కాంగ్రెస్ గురించి చెప్పక్కర్లేదు, బీజేపీకి ముందు చాలా ఏళ్ళు వాళ్ళు ఉన్నారు, అండ్ వాళ్ళ దేశాన్ని ముందుకు తీసుకుపోయింది ఏం లేదు, ఉంచకాడ స్టిల్ ఉంచుతారు. ఇప్పుడు ఏంటంటే బేసిక్గా మిగిలిన కూటమిలు ఏవైతున్నాయో రీజనల్ పార్టీస్ ఇవన్నీ కలిసినాయి అనుకో, వాళ్ళు బేసిక్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్డ్గా ఉంటుంది. అన్నీ బాగుపడాలి కానీ మహారాష్ట్రం ఒకటి గుజరాత్ బాగుపడతాయి అని కాదు, నార్త్ ఇండియా ఒకటి బాగుపడతాయి అని కాదు. రీజనల్ పార్టీస్ అన్నీ కూటమై ఇప్పుడు కనుక మనం మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో స్టేట్ గవర్నమెంట్లోకి వచ్చుంటే మంచిగా అన్ని రీజనల్ పార్టీస్ కూడా మంచిగా ఇండియా ఒక డెవలప్డ్ స్టేట్కి వస్తామన్న హోప్ ఉండేది యువతకు కూడా. ఇప్పుడు అట్లాంటి అవకాశం లేదు. కాకపోతే స్టిల్ ఈ ఇద్దరికి మెజారిటీ రాకుండా మిగిలిన పార్టీస్ అన్నీ కనుక కూటమి అయ్యి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయగలిగితే నిజంగా ఇండియా ముందుకు పోతుందని నేను అనుకుంటాను. అంటే 2 నేషనల్ పార్టీలు వట్టి అంటారా? వట్టియే అంటే వట్టి కాదు, వాటి చరిష్మా వాటికి ఉందేమో ముందు, కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు రోజులు పోయే కొద్దీ వీళ్ళు మొత్తము జస్ట్ స్వలాభాల కోసం, మనమే అధికార దాహమో ఏందో అది. ఒకరు ఏం చేస్తారు, మతంని రెచ్చగొట్టి అట్లా మతంతో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. అదేంటంటే చాలా ఇప్పుడు నేను హిందువునే కదా, హిందువులలో కూడా ఒక రకమైన అదేంటంటే ఉన్మాదత్వం అంటారు కదా, అట్లాంటిది రేపిచ్చి అట్లా చేయడం కరెక్ట్ కాదు. నిజంగా అందరు ప్రజలు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్, చాలా యూనిటీ అండ్ డైవర్సిటీ అంటాం కదా మనం ఇండియా అంటేనే. అందరు మంచిగా ఉంటేనే దేశం మంచిగా ఉంటుంది, కానీ ఒక్కరి ఫోకస్డ్గా దేశంని ముందుకు నడిపించాలనుకోవడం కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. కాదు. మీరు ఎందుకు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు అని అంటే మీరు ఏం చెప్తారు? తనకి 33 years ఎప్పుడైతే కాంగ్రెస్లో ఉన్నారో తను ఎప్పుడు ఏదో పదవి ఆశించో అట్లా పని చేయలేదు. ఎప్పుడు అంటే తనకి ఈ నెహ్రూ వాళ్ళ ఫ్యామిలీ అనగా చాలా అభిమానం ఉంటుంది మా నాన్నకి. సో తన లీడర్స్ ఉంటారు కదా, తన గురువులు కానీ వీళ్ళందరూ కాంగ్రెస్లో ఉండడము, తనకు ఐడియాలజీ నచ్చడం, కాంగ్రెస్లో ఉన్నారు. కానీ విత్ టైం ఏమవుతుందా అంటే కాంగ్రెస్లో గ్రూపిజం ఎక్కువ ఉంటుంది మన తెలంగాణ కాంగ్రెస్లో, అది తెలిసిందేం కాదు. అందులో ఈయన సెల్ఫ్ రెస్పెక్ట్, నేను చేసిన పనికి నాకు తగిన గుర్తింపు రాలేదు అన్నదానికి మా నాన్న అది చాలాసార్లు బాధపడ్డాడు. కానీ ఏదైనా ఒక స్థాయి వరకు ఓకే, కానీ ఆ స్థాయిని మించిపోయింది, ఇంకా నేను ఇక్కడ ఉండే లాభం లేదు, ఇక్కడ ఉన్న ఆ గుర్తింపు రానప్పుడు నేను ఇన్ని రోజులు పని చేసింది వేస్ట్ అని చెప్పి మా నాన్న ఫీల్ అయ్యారు. నాకు ఇంకా బీఆర్ఎస్లో జాయిన్ అయ్యే ముందు నాకు ఫోన్ చేసిండు అనమాట. మా నాన్న ఏదన్నా పంచుకుంటాడు. ఆ రోజు 2 గంటలు మాట్లాడి నేను మా నాన్న చాలా ఎమోషనల్ అయ్యిండు, ఇంత పని చేస్తే అసలు ఏం గుర్తింపు రాలేదేంది నాకు పార్టీలో అని. నెక్స్ట్ డేనే కేసీఆర్ గారు ఇబ్రాహీంపట్నంలో అప్పుడు టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. అవును. ఓకే, ఒకవేళ మీ నాన్న భువనగిరి ఎంపీగా గెలవకపోతే ఏంది పరిస్థితి? గెలవడం అన్న సమస్యనే లేదన్న. నేను టు బి ఆనెస్ట్ చెప్తున్నా, టికెట్ అనౌన్స్ చేసిన రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, అవకాశం ఇస్తారు, అండ్ మా నాన్నకి ఆ స్ట్రెంగ్త్ ఉండే. నేను జనాలకు పోతే జనాలకు నేనేందో అర్థం చేయించుకోనికే 1 రోజులు చాలు, అండ్ వీళ్ళందరికీ మెల్లమెల్ల కాంగ్రెస్ మీద వ్యతిరేకత, వీళ్ళు చేసే పనులు అన్నీ అర్థమవుతున్నాయి. నేను గెలుస్తా అన్న నమ్మకంతో దిగిన, కూతురుగా నాకు నమ్మకం లేకుండే నిజంగా చెప్తున్నా. ఫస్ట్ వారం రోజులు మా నాన్న ఎప్పుడైతే ప్రచారం మొదలుపెట్టిండో చిన్న గ్రాఫ్ ఫుల్ స్పైక్ అయిపోయింది. అండ్ కేసీఆర్ గారు చేసిన రోడ్ షోలు కానీ ఇవన్నీ, ఇప్పుడు జనాలు ఏడికి పోయినా కూడా, నేను కేసీఆర్ గారు రోడ్ షోకి లైవ్గా పోయినా అక్కడికి వచ్చిన జనాలు అందరూ ఇట్లా ఏదో దేవుడి దర్శనం కోసం ఎదురు చూస్తున్నట్టు చూస్తుంటే నాకు మొత్తం అదంతా చూడడం, నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగి నేను 1.5 hour నేను నా కళ్ళల్లో నీళ్ళు ఉండే, అంత అంటే ఉద్వేగంగా అనిపించింది. దేవుని లెక్క చూస్తారా ప్రజలు? దేవుడి లెక్క అంటే దేవుడి లెక్క కాకుండా ఈయన వల్లనే కదా ఈడున్నాం, 5 నెలలు మోసమైన మన రియలైజేషన్ జనాలలో చాలా ఉండే. ప్రతి ఒక్కరు కూడా చాలా వెయిట్ చేస్తున్నట్టు చాలా మంచిగా అనిపించింది. ఎన్ని స్థానాలు వస్తాయి మీకు బీఆర్ఎస్ పార్టీకి? 12 డెఫినెట్ గా వస్తాయి అని అనుకుంటున్నాను. 12 స్థానాలలో మీరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? పక్కాగా గెలుస్తారు. ఇనీషియల్ గా అది 5 ఉంటే 8 అయింది, ఇప్పుడు 12. నేను 12 కంటే ఎక్కువ కూడా గెలుస్తారేమో అనుకుంటాను. ఇట్లా అనొద్దు కావచ్చు, కానీ ఇది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా అన్న? నేను ఫస్ట్ టికెట్లు అనౌన్స్ చేసిన రోజే 12 గెలుస్తామని అనలే, ఫస్ట్ 5 గెలుస్తారు అనిపించింది, తర్వాత 8 గెలుస్తాం అనిపించింది, ఇప్పుడు 12 గెలుస్తాం అనిపించింది. ఆ 12లో మీ నాన్న ఉంటుందా ఉండదా? డెఫినెట్ గా ఉంటుంది. మొదటి స్థానంలో ఉంటుందా చివరి స్థానంలో? 1 నుంచి 12 ఒకే వరుసలు ఉంటాయి అన్న, ఒక దగ్గర ఉన్నా అంతే, 12 దగ్గర ఉన్నా అంతే, వీళ్ళందరూ గెలిచిన వాళ్ళు లైన్ ఉంటారు.
మీరు మాటలు బాగా నేర్చుకున్నారు, మీరు ఉన్నదేమో అమెరికాలో. ఈయనే పుట్టి పెరిగినాం కదా, క్యాంబలేష బిడ్డాను కదా, అట్లానే మాట్లాడతాం. ఆయన చూసి పెరిగిన వాళ్ళమా అంతే. రైట్. నేను బహుశా ఇన్స్టాగ్రామ్లోనో ఏదో సోషల్ మీడియాకి సంబంధించిన ఒక వీడియో చూసిన, మీరే అనుకుంటా ఏదో వండి పెట్టిర్రు, ఏదో కర్రీ విత్ రోటీ అనుకుంటా. అవును. ఎట్లుంది నాయన అని అంటే మంచిగా ఉంది, వెనకట మా అమ్మ వండినట్టు ఉండే. అంత న్యాచురల్గా, అంటే నిజంగా ఒక మధ్యతరగతి సామాన్య మధ్యతరగతి కుటుంబంలో ఎట్లుంటుందో ఆ విధంగా అనిపించింది నాకు. అదే బాణీతో ఉంటాడా ఇంట్లో? మా ఇంట్లో అట్లే ఉంటుంది అన్న. కావాలంటే మీరు మా ఇంటికి వచ్చి మా ఇంటికి రండి. మా ఇంటికి ఎవరన్నా వస్తే సార్ మేడంలు ఏముండవు, అన్న అంటారు, మా అమ్మని అక్క అంటారు. మంచిగా మా అమ్మ కూర్చొని ముచ్చట్లు పెడతాం. మా అమ్మకి ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, ఎవరన్నా వచ్చి అనుకో ఆరోగ్యం బాగాలేదని లోపల కూర్చోదు, వచ్చి ఏంటమ్మా ఏమైంది ఇంట్లో ఎట్లుర్రు అని చెప్పి పరిచయం చేసుకుంటుంది. ఇప్పుడు నాతో పాటు నేను క్యాంపెయినింగ్లో తిరిగేటప్పుడు నాకు హెల్ప్ చేయడానికి ఒక తమ్ముడు వచ్చిండు. వాడి వాళ్ళు వచ్చి పొద్దున పెద్దమ్మ నేను పోయి వస్తా అని అంటున్నాడు. మమ్మీ నీకు పెద్దమ్మ అని పిలుస్తున్నాడు. ఏంటి అంటే అవును పెద్దమ్మ అంటే తప్పేముంది, పెద్దమ్మ పెద్దనాన్న అని పిలుస్తున్నారు. అట్లుంటుంది మా ఇంట్లో. మామూలుగా మేము చిన్నప్పుడు షేర్గూడెంలో పుట్టి పెరిగినాం. ఎప్పుడు జనాలు ఇంట్లోనే ఉంటుండే, ఇప్పుడు కూడా జనాలు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు, ఎప్పుడు వారసలతోటే. ఇప్పుడు మా ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా మాకు అన్న తమ్ముడు అక్క ఆ రిలేషన్షిప్పే ఉంటుంది, కానీ సార్ మేడం అట్లాంటివి నడవ మా ఇంట్లో. నడవనియారు కదా సార్ మేడం అనేది, నడవదు అసలు. మనం గుళ్ళ పంతులమ్మా మనల్ని సార్ మేడం అని. గుళ్ళ పంతులు కూడా అంటారు సార్ మేడం అనాలి కదా, గురువులు అని సార్ మేడం అనాలి. బల్లె పంతులు. అదే బల్ల పంతులు. ఓకే. మీరు ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళీ అమెరికా పోతారా, ఈయనే ఉంటారా? అమెరికాకి వెళ్తామన్నా. మేము అక్కడ ఉద్యోగం చేస్తున్నాము. అమెరికాకి. ఏం చేస్తారు మీరు అమెరికాలో? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పుడు కెరియర్ బ్రేక్ లో ఉన్నాను, కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను బై ప్రొఫెషన్. ఎంత సంపాదిస్తారు మీరు నెలకి? 7-8 లక్షలు వస్తుండొచ్చు. నెలకి 7-8 లక్షలు వస్తాయి. ఓకే, మంచిగానే సెటిల్ అయ్యారు అయితే. కానీ ఖర్చులు కూడా అట్లనే ఉంటాయి. ఇల్లు ఈఎంఐలు, కారు ఈఎంఐలు, నెల ఖర్చులు అన్నిటికీ సరిపోతాయి. అమెరికాలో సొంతం ఇల్లు ఉన్నదా? ఉన్నదన్న. లోన్ తీసి కొనుక్కున్నాం. అన్ని పైసలు కట్టి కొనలేదు. ఉన్నాయి కదా, ఎప్పుడవిట్లో పెట్టిరు కదా, అఫిడవిట్లు ఉన్నాయి, అమ్మనాయన అన్ని మాకే తాళ్ళెట్లుంటాయి. 4 పిల్లలము. మా నాన్న ఎప్పుడు కూడా అన్ని ఇస్తా ఉత్తగ కూర్చొని తినుర్రు అనే రకం కాదు. ఎప్పుడైనా కష్టపడాలి, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీకు ఉండాలి అని. డెఫినెట్గా మాకేమన్నా అయితే ఆదుకోనిక మా అమ్మ నాన్న ఉంటారు. ఆ ధైర్యం ఎప్పుడు ఉంటుంది మాకు. మేము సంపాదించుకుని మేము హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటాం. మాకు కావాల్సిన అన్ని మేము సమకూర్చుకుంటున్నామా చాలు. అందులోనే మా నాన్న ప్రైడ్ కూడా తీసుకుంటాడు. రైట్. అంటే మీ ఇంట్లో ఇప్పుడు మల్లేష్ గారు అట్లే అంటే ఏదో లీడర్ సబ్ లెక్క వ్యవహరిస్తాడా, లేకపోతే ఒక కామన్ ఫాదర్ ఎట్లుంటాడో అట్లనే ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయా? బిజీగా ఉంటాడు బాగా, కానీ ఇట్లా సాయంత్రం భోజనంకి వచ్చినప్పుడు ఊకే మమ్మల్ని పిలుస్తాడు. కూర్చొని 5 నిమిషాలు నాతో మాట్లాడు రే నాన్న. మేము ఉన్నప్పుడు మేము అమెరికాలో ఉంటే ప్రతిరోజు ఫోన్ చేస్తాడు, కానీ అమెరికాకి రా అంటే రాడు. ఈడ పనులు ఉన్నాయి, నేను ఇలా నిడిచిపెట్టి రాను, మీరే రండి కావాలంటే అంటాడు. ఎప్పుడన్నా అంటే దూరం ఉంటారు కదా, బాధ అనిపిస్తుందా, ఏడుపు వస్తుందా? ఏడుపేం రాదన్న, నాకు రావాలనిపించినప్పుడు నేను వచ్చిపోతా ఉంటా, అంత ఏం ఏడుపు ఉండదు. కాకపోతే ఒక బాధ ఏంటంటే మేము ఇల్లు కొనుక్కున్నాం. మా అక్కకు పాప పుట్టింది, దానికి 5 ఏండ్లు ఉన్నాయి. మా అక్క వచ్చినప్పుడు మన్మరాలతో ఆడుకుంటాడు తప్ప నాన్న మా దగ్గరికి రా, ఒక 10 రోజులన్నా వచ్చిపో అంటే రాడు. ఈడేమవుతుందో నెక్స్ట్ అన్నట్టు. ఇక్కడ జనాల మధ్యలో మా నాన్నకి జనాలు లేకపోతే ఇంకా కష్టం ఉండడం. ఆయన ఉంటాడా, టైం ఇస్తాడా మీకు అసలు కుటుంబానికి? ఇచ్చినంత వరకు క్వాలిటీ టైం ఇస్తాడు, ఎక్కువ టైం ఇస్తాడు. ఎప్పుడు మాతోటే ఉంటాడా అంటే ఉండడు, జనాల మధ్యలోనే ఎక్కువ ఉంటాడు. కానీ ఈవినింగ్ టైమ్స్, ఇప్పుడు నైట్ మీటింగ్ అయిపోయి ఇప్పుడు క్యాంపెయినింగ్లో బిజీగా ఉంటారు కదా, ఒక్కొక్కసారి 12-12:30 అవుతుంది. అప్పుడు నేను క్యాంపెయినింగ్ పోయి వచ్చి 12-12:30 అయినా కానీ మా నాన్న అంత ఎండలో తిరిగి వచ్చి నేనే అలసిపోతున్నాను. మా నాన్న ఒక 10 నిమిషాలు మాట్లాడినాను, ఇవాళ ఏమేమి చేసినావు, ఏమైంది అన్నాడు. ఓకే. అంటే ఇప్పుడు అంటే ఇంతసేపు మీరు ఒక పొలిటీషియన్ కూతురుగా చెప్పారు కదా, నిజంగా ఒక తండ్రికి కూతురుగా చెప్పండి, కుటుంబానికి టైం ఇవ్వకుండా మొత్తం పబ్లిక్లో తిరుగుతుంటే ఒక్క క్షణమన్నా బాధ అనిపించదా? కానీ ఆయన ఉద్దేశాలు స్ట్రాంగ్ ఉన్నాయి అన్న. ఏమనిపిస్తుంది అంటే బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి చెందిన వ్యక్తి, ఆయన ఒక్కడే కొడుకు. మా తాత ఏంటంటే మా తాతకు భూమి ఉంటుండే, కానీ కాకపోతే ఏంటంటే తను గొర్రెలు కాసుకుంటా వ్యవసాయం చేసుకుంటా ఇట్లాంటి వాతావరణంలో పెరిగిండు మా తాత. సో ఏదైనా సమస్య వచ్చింది అనుకో, మా నాన్న మాకు అప్పుడు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు చెప్తాడు, తాతకు అంత భూమి ఉన్నా కూడా ఏదైనా సమస్య వచ్చి ఒక గవర్నమెంట్ ఆఫీస్కి పోతే బయట ఎదురు చూసేట్టు నాన్న, అట్లా కాదు, మనకి అధికారం ఉందనుకో మనమే 10 మందికి మనలాంటి వాళ్ళకి పని చేసి పెట్టవచ్చు కదా, అడగొచ్చు, అట్లాంటి గొంతు మనం కావాలి అని. ఆయన ఉద్దేశాలు అవి మాకు చెప్తాడు కాబట్టి అవి మాకు సరే పని చేస్తున్నా కానీ మా కోసం ఉంటే మా 5 మంది కోసం ఉంటున్నట్టు, జనాలలో ఉంటే మస్తు మంది కోసం ఉంటున్నాడు కదా. సో అదే మాకు నచ్చుతుంది. కానీ మాకు ఒక గంట టైం ఇచ్చినా మస్తు క్వాలిటీ టైం ఇస్తాడు. అన్ని సినిమా డైలాగులు లెక్క అనిపిస్తున్నాయి. అవునా? తప్పలేదన్నా మీకు అనిపిస్తే అనిపించాను, నేను నిజాలు చెప్తున్నా. ప్రిపేర్ అయ్యారా మీరు ఆల్రెడీ? అంటే క్రాంతాన్ని ఇంటర్వ్యూకి పోతున్నా,
నేను కొన్ని డైలాగులు ప్రిపేర్ అయిపోయి రెండు తిప్పి అడుగు చూద్దాం ప్రిపేర్ అయినా లేదా తెలుస్తుంది. ప్రిపేర్ కాకుండానే వచ్చిరా? ప్రిపేర్ కాకుండా నేనేమి ఇక్కడ కెమెరాలు ఉన్నాయి ఏదో క్రాంతన్నా అని భయపడతలేను. నువ్వు మా అన్నవి కూర్చొని నాతో మాట్లాడుతున్నావు అన్నట్టు మాట్లాడుతున్నావు. చాలా ఈజీ బాడీ లాంగ్వేజ్ చూడండి. ఓకే రైట్. నిజంగానే కాంగ్రెస్ పార్టీని కూలగొట్టి ఒకవేళ మీకు 8 సీట్లు 12 సీట్లు ఇస్తే అధికారంలోకి వస్తాము అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నట్టు విన్నాను నేను. వస్తారా నిజంగా? అంటే రాష్ట్రంలో అంటున్నారు. అవును, రాష్ట్రంలో. కానీ డెఫినెట్గా సిచ్యువేషన్స్ వస్తాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్స్ ఫామ్ అయినారు కాంగ్రెస్లో. వాళ్ళు ఇప్పుడు ఏదైనా చూసినాం అనుకో, వాళ్ళు చేసే అభివృద్ధి ఉండదు. ఆని భుజగిద్దాం ఈని భుజగిద్దాం అనుకుంటా మొత్తం ఆ సెటిల్మెంట్లే లోపట్నే అయిపోతుంది మొత్తం తప్ప ప్రజల డెవలప్మెంట్ మీద లేదు. వాళ్ళ భయం వాళ్ళే చూపించుకుంటున్నారు కదా. జనాలకు కూడా అర్థమవుతుందో వీళ్ళు ఇంత భయపడుతున్నారు అంటే నిల్వరా అని అర్థమవుతుందేమో వీళ్ళకి. అధికారంలోకి వస్తాము తెలంగాణ హోప్ ఉన్నదా మీకు? ఖచ్చితంగా ఉంది. నాకు ఆ స్ట్రెంత్ నెల ముందు నన్ను అడిగితే నేను ఏమంటుండేనో కానీ నెల రోజులు నేను లైవ్గా గ్రౌండ్లో పోయి చూస్తున్నా కదా. ఇది ఉత్త మీడియాలో మ్యానిపులేటెడ్ న్యూస్ గురించి కూడా నేను చెప్పట్లేదు. గ్రౌండ్లో పోయి జనాలలో చూస్తున్నా కాబట్టి నాకు డెఫినెట్గా నిజంగా కేసీఆర్ ఆదరణ ఉన్నదా? కేసీఆర్ తిరస్కరించుకున్నారు కదా తెలంగాణ ప్రజలు. అన్న కేసీఆర్ని తిరస్కరించలేదు. 10 ఏళ్ళు ఒక దానికి అలవాటు పడి ఉన్నారు కదా జనాలు. ఏమవుతుందంటే మంచిగానే చేస్తారు అని ఇంకా జర ఒక సైడ్ ఇంకెక్కువ చేస్తారు అనిపిస్తే అటు సైడ్ కొంచెం గాలి మాలింది. అది కూడా సమ్ 1.6 పర్సెంటేజ్ ఆఫ్ డిఫరెన్స్. కానీ తెలంగాణ ప్రజలకు తెలుసు ముందు ఎట్లుండే మనం ఇప్పుడు ఎట్లా అయినాం 10 ఏళ్ళ తర్వాత అని. మన స్టేట్ ఇప్పుడు తెలంగాణ, ఇప్పుడు మేము యూఎస్లో ఉంటాం కదా, ఇప్పుడు తెలంగాణ అనగానే హైదరాబాద్ ఐటీ ఎంత భూమి అయింది అని చెప్పి మమ్మల్ని ఒక రెస్పెక్ట్ఫుల్ ప్లేస్లా చూస్తారు మేము తెలంగాణ నుంచి. అంటే ఇంతకుముందు తెలంగాణ నుంచి అంటే తెలంగాణ భాషలో మాట్లాడగానే అవహేళన చేసేటోళ్ళు 10 ఏళ్ళ కింద. ఇప్పుడు మనకు ఆ రెస్పెక్ట్, తెలంగాణ పీపుల్కి ఆ రెస్పెక్ట్ తెచ్చిందే కేసీఆర్. రైట్. మొత్తానికి మీ నాన్న భువనగిరి గడ్డ మీద గులాబ్ జెండా ఎగరేస్తారు అని అంటారు. ఖచ్చితంగా. ఓకే రైట్. నేను అనుకున్నా కామ మల్లేష్ గారి కూతురు వస్తూ ఉన్నది, మరి ఇంటర్వ్యూ చేయాలి అని అంటే అమెరికాలో ఉంటుందంట, చాలా పాష్గా మాట్లాడతారు, మరి ఎట్లా సాధ్యపడుతుందో, ఇంగ్లీష్ వర్డ్స్ వస్తాయి కావచ్చు మధ్యలో, మరి మా వీక్షకులకు ఎట్లా అర్థమవుతుంది అనుకున్నా. కానీ మాస్గా తెలంగాణ, నిజంగా తెలంగాణ బిడ్డ లెక్క, బీసీ బిడ్డ లెక్క, కామ మల్లేష్ బిడ్డ లెక్క బరాబర్ మాట్లాడిరమ్మా. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు 1 word ఆన్సర్ ఇవ్వాలి. చెప్పండి. ముందుగా కేసీఆర్ ఇస్ తెలంగాణ అంటే కేటీఆర్ యూత్ ఐకాన్ అన్న. ఆయన వల్ల మా అందరికి చాలా హోప్ వచ్చింది. ఇప్పుడు ఇండియా బ్యాక్ వచ్చేద్దాం అని అనుకున్నాం అనుకో. మా హస్బెండ్ కంప్లీట్ ఐటీ, నాన్ పొలిటికల్. సో కేటీఆర్ లాంటి వాళ్ళు ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మనం ఏమన్నా చేయాలి అనుకున్నా కానీ ఆపర్చునిటీస్ ఉన్నాయి తెలంగాణలో. మన తెలంగాణలో ఉండుకుంటే మనకు నచ్చిన పని చేసుకోవచ్చు అని హోప్ తెచ్చిందే కేటీఆర్. రేవంత్ రెడ్డి నాకు సీఎం లెక్క అయితే అనిపిస్తలేడు. రేవంత్ రెడ్డి ఈస్ అ పర్సన్ హూ జాయిన్డ్ కాంగ్రెస్. అబద్ధాలు చెప్పి ఏదో ఒక మాయమాటలు చెప్పే వ్యక్తి లెక్క అనిపిస్తుంది నాకు అంతే. కల్వకుంట్ల కవిత తను జనరల్గా తెలంగాణ కల్చర్ని చాలా పబ్లిష్ చేసింది త్రూ అవుట్ ద వరల్డ్. నాకేమన్నా అంటే జాగృతికి గుర్తొస్తుంది. ఎందుకంటే మేము ఇప్పుడు యూఎస్లో ఉంటాం కదా, బతుకమ్మ సెలబ్రేషన్స్ కానీ అవన్నీ వీటికి చాలా సిగ్నిఫికెన్స్ తీసుకొచ్చింది. అది చాలా హెల్ప్ అయింది తెలంగాణ మూవ్మెంట్కి. బండి సంజయ్ నాకు ఏదో అగ్రెసివ్ ఆలోచన లేని స్పీచ్లు ఇస్తుంటాడు అనిపిస్తుంది తప్ప పెద్ద ఒపీనియన్ కూడా లేదు నాకు బండి సంజయ్. ధర్మపురి అరవింద్ ఆయన కూడా అంతే, ఏదో గట్టిగా 2 మాటలు అంటే అవతలని నెగ్గుకొస్తాం అనుకుంటారు కానీ జనాలందరూ చూస్తుంటారు కదా, అందరికి అవగాహన ఉంది. గట్టి మాటలు చెప్తురా ఉత్త మాటలా. చామల కిరణ్ కుమార్ రెడ్డి నాకు అట్లా అనొద్దు కానీ నాకు ఏదో సీరియల్ ఆర్టిస్ట్ని టీవీ ఫ్రేమ్లో చూసినట్టు అనిపిస్తుంది, అంత చెరిష్మాటిక్ కాదు. బూరా నర్సయ్య గౌడ్కి ఆపర్చునిటీ వచ్చింది, బట్ హీస్ నాట్ ఆ క్యాలిబర్ లేదు తనకు, అది విత్ స్టాండ్ చేసుకొని మంచి లీడర్ క్యాలిబర్ అయితే లేదు. మంచి వ్యక్తి, మంచి డాక్టర్ పర్సనల్గా అని నాకు తెలుసు. మోడీ అంటే కాషాయం గుర్తొస్తుంది అన్న. దేశం జెండా కనిపించదు నాకు, జై శ్రీరామ్ జెండా కనిపిస్తుంది. సోనియా గాంధీ మా నాన్న వాళ్ళ నుంచి చెప్పింది వినడమే. వాళ్ళు చాలా సింపుల్ ఫ్యామిలీ అని. తన ఐడియాలజీస్ అన్ని కాంగ్రెస్ ప్రభుత్వంగా మంచిగా ఉన్నా కానీ తను రూల్ చేయట్లేదు కదా ఇప్పుడు. సో షీఈ్ అ గుడ్ లేడీ, ఇన్స్పిరేషనల్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకు పెద్దగా ఒపీనియన్స్ లేవన్న. అంటే వాళ్ళ స్పీచ్ నాకేమి నేను ఎప్పుడు అట్రాక్ట్ అయ్యి వినింది లేదు. వాళ్ళు ఎప్పుడు అవతలని తిట్టడం, యువతల పెద్ద ఉపయోగపడని స్పీచ్లు అవి మాట్లాడేటోళ్ళ గురించి నాకు పెద్ద ఒపీనియన్స్ కూడా ఉండవు. హరీష్ రావు హీస్ వెరీ మంచి ఇంటలెక్చువల్ పర్సన్. నాకు అనిపిస్తుంది యాక్చువల్గా ఫస్ట్ నేను ఆ టైంలో ఉన్నప్పుడు అసెంబ్లీలలో మనకి టీవీలలో వస్తుంటాయి కదా, నేను ఫస్ట్ అట్రాక్ట్ అయిందే హరీష్ రావు గారి స్పీచ్కి. ఎంత బాగా మాట్లాడుతున్నాడు ఈయన. క్యామ మల్లేష్ మాస్ లీడర్, జనాల మధ్యలో ఉంటాడు. క్యామ మల్లేష్ అసంటోడు ఎంపీ అయింది అనుకో. భువనగిరి ప్రాంతంలో ప్రతి ఇంట్లో ఒక ఎంపీ అయినట్టే. నిజంగా భువనగిరి ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారా కామ మల్లేష్ గెలవాలని చెప్పేసి? ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారా అన్న. నేను పోకముందు ఈయనని
మా డాడీ ఇబ్రహీంపట్నం ఒక్కడికే తెలుసు కదా, అవతల వాళ్ళకి తెలియదేమో అనుకున్నా కానీ అప్పటికే మా నాన్న 20 days ప్రచారం కంప్లీట్ చేసుకున్నారు. ప్రతి ఒక్క ప్రజల మధ్యలోకి వెళ్తుంటే క్యామలేష్ బిడ్డనా అంటే వాళ్ళు ఆయన మీద ఉన్న ఆప్యాయతను నా మీద చూపిస్తుంటారు కదా, నాకు అర్థమవుతుంది కదా. చాలా ప్రేమగా వాళ్ళకరిచ్చారు ప్రతి ఒక్కరు కూడా, మునుగోడులా కానీ ఆలేరులా కానీ. ఓకే, ఇప్పుడు నేను ఓ సెంటెన్స్ చెప్తా, సే ఎస్ఆర్ నో ఓన్లీ. కేసీఆర్ అహంకారం వల్ల తెలంగాణలో ఓడిపోయిండు. లేదన్న, అహంకారం ఏముంది అందులో? తను కాన్ఫిడెంట్గా ఉన్నాడు, తను తెలంగాణని ఇచ్చిండు, జనాలు గుర్తుపెట్టుకుంటారు అని. మనమేమో ఆ 420 హామీలకి కొన్నిటికి చూసిరు ఆడలు, అది ఆలోచన తక్కువ కూడా అనను, మధ్య తరగతి వాళ్ళు అంతకంటే ఎక్కువ ఆశ పడకుండా వేసారు, కానీ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల వల్ల తెలంగాణ ప్రజలకు చాలా ఉపయోగం ఉన్నది. లేదు, అస్సలు లేదు. భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలవబోతా ఉన్నాడు. నో. బూర నర్సయ్య గౌడ్ గెలుస్తా ఉన్నాడు. అస్సలే నో. క్యామ మల్లేష్ గెలుస్తాడు. ఎస్, క్యామ మల్లేష్ గెలుస్తాడు. ఖచ్చితంగా గెలుస్తాడు. క్యామ మల్లేష్ ఓడిపోతాడు. నో. కేటీఆర్ తెలంగాణ ఫ్యూచర్ సీఎం అయితే ఫస్ట్ అది పొలిటికల్గా రైటో రాంగో నాకు తెలియదు, కానీ అయితే ఫస్ట్ హ్యాపీ నేను ఉంటా ఖచ్చితంగా. దేశంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ. రాదన్న. నో. బీజేపీ రాదు. బీజేపీ కూడా రాదా? నేను అబ్సల్యూట్ మెజారిటీ ఎవ్వరికి రాదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే జనాలలో అర్థమైపోతుంది వాళ్ళు ఏమనుకుంటారంటే, ఒకరేమో మీడియాని మొత్తం కొని ఏదో ఒకటి చెప్తాం మంచిగా తయారై చూస్తే జనాలు నమ్ముతారని, కానీ జనాలలో అవేర్నెస్ వచ్చింది. ఎవరు రీసెర్చ్లో అందరి చేతిలో ఫోన్లు ఉండే, అందరి బ్రెయిన్లో వాళ్ళకు ఉండే, సో ఎవరు అనాలిసిస్లు వాళ్ళు చేసుకుంటారు, జనాలకు అవగాహన వచ్చింది. సో అబ్సల్యూట్ మెజారిటీ ఎవరికి రాదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టి అధికారంలోకి కేసీఆర్ రాబోతున్నాడా? ఖచ్చితంగా ఆ టైం వస్తుంది అని అనుకుంటున్నాను నేను. కూలగొట్టి వస్తారా అధికారంలోకి మీరు? కూలగొట్టి అంటే కాదు, జనాల వ్యతిరేకత వచ్చినప్పుడు వాళ్ళ మధ్య వాళ్ళు కొట్లాటలై వాళ్ళే బలం చేస్తారు. బీఆర్ఎస్ కి బలం చేస్తారు అనుకుంటున్నాను. రైట్. బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవుతా ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? ఇంకేంటంటే భయపెట్టిరో లేకపోతే బెనిఫిట్స్ కోసమో ఈ మధ్య ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది, అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గరికి పోవడము అట్లానే. కానీ అది రైట్ లీడర్ క్వాలిటీ కాదు. అట్లా పోయిన వాళ్ళు జనాలు కూడా చూస్తుంటారు కదా, వీళ్ళు వాళ్ళ కోసం మారుతారు, జనాల కోసం కాదు, స్వార్థపరులు అంట నేను. రైట్. ఇప్పుడు మీరు భువనగిరి ప్రజలకు ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? భువనగిరి ప్రజలందరికీ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, 13 తారీఖు నాడు ఓట్లున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు ఆలోచన చేసుకోండి, ఏ మనిషి దగ్గరికి అయితే పోయి మన సమస్య చెప్పగలుగుతున్నాం మనము అని, ఎవరైతే మనకు అందుబాటులో ఉంటారో అని. ఎవరికైతే సమస్య చెప్తే ఆ మనిషికి అర్థం కావాలి ఆ సమస్య. అటువంటి మనిషికి క్యామ మల్లేష్ 2వ నెంబర్ సీరియల్పై కారు గుర్తుపై ఓటేయమని అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.